జనసేన అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇస్తామని పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని స్థానిక 17వ డివిజన్లో జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆయనను అభినందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బడే వెంకటకృష్ణ మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోనూ ముఖ్యంగా కాకినాడ నగరంలోనూ అరాచకత్వం హద్దులు దాటిందని, ఈ నేపథ్యంలో ఆ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. అన్యాయాలని అక్రమాలను ప్రశ్నించే ధైర్యం ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని కృష్ణ పేర్కొన్నారు. నగరంలో పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత కాకినాడ సిటీ జనసేన కార్యకర్తలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత 5 ఏళ్లుగా ఈ జగన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో, ఎంత దుర్మార్గ పాలన సాగుతుందో మీ అందరికీ తెలిసిందే. అయితే మొన్న మా అధినాయకుడు పవన్ గారు కాకినాడ సిటీకి వచ్చి 4 రోజులు ఉండడం జరిగింది. ఈ 4 రోజుల్లో మా నగర కమిటీతోటి అలాగే వార్డు కమిటీలతోటి కూర్చుని పులక్షంగా ఆయన చర్చించారు. ఇంకా కొన్ని వార్డు కమిటీలు కళ్ళం ఇంకా మిగిలింది. ఆయన మొన్న వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి ఆయన 3వ తారీఖు కాకినాడ రావడం జరుగుతుంది. మళ్ళీ మిగతా వార్డులు ఏదైతే మిగిలిపోయి వాళ్ళంతా కూర్చొని ఆయన క్షుణ్ణంగా అన్ని పరిశీలించి కాకినాడకి సమర్థవంతమైన నాయకుడిని ఏర్పాటు చేస్తారు. తద్వారా 2024లో మేమందరూ కూడా కష్టపడి కాకినాడ సీట్ ఎవరికి ఇస్తానికి మొత్తం సర్దారు తోట సర్దారు ఎవరికి ఇచ్చినా కానీ సాక్షాత్తు పవన్ గారికి పోటీ చేసినా కానీ మేమందరూ కలిసి కట్టుగా ఆయనకి నెగ్గించి కాకినాడని జనసేన పార్టీకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. మరి కాకినాడ తీసుకుంటే పూర్వం నుంచి కూడా కాకినాడ సిటీలో ఏ పార్టీ వస్తుందో స్టేట్లో ఆ పార్టీ ముఖ్యమంత్రి అవుతారు. అలాగే ఇక్కడ జనసేన పార్టీ క్యాండిడేట్ ఎమ్మెల్యే అవుతా కనుక మరి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. కాబట్టి మేము అందరూ కష్టపడి మన జనసేన పార్టీని ఉమ్మడి టీడీపీ కలిపి అధికారులు తీసుకోవడానికి ఖాయం. జై హింద్, జై జనసేన. మీడియా సోదరులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మా సోదరుడైన బడే కృష్ణ గారికి, మొత్తం వెంకటేశ్వర గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా జననేత అధినేత పవన్ కళ్యాణ్ 3వ దాకా వస్తున్నారు. ఈ మీడియా ద్వారా చెప్పడం ఏం జరుగుతుందంటే, ఈ కాకినాడ ప్రజలందరూ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇస్తాం ఎమ్మెల్యే టికెట్. అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది.